వచ్చే ఎన్నికల సమరంలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిదే విజయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి చెప్పారు. నేను పిఠాపురంలో పోటీ చేస్తుండటంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతుంది. జనసేన శ్రేణులు ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. పిఠాపురం నుంచి ఎన్నికల శంఖం పూరిస్తున్నాం. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు పాటించడంపై జన సైనికులు పూర్తి అవగాహనతో ఉండాలి అని జనసేనాని దిశానిర్దేశం చేశారు. మరోవైపు పిఠాపురంపై ఆయన మాస్టర్ ప్లాన్ ను రెడీ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయన 3 రోజులు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. స్థానిక పురోహితిక దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్నారు. కాగా పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదన్నారు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జనసేన అధినేత గత ఏడాది పర్యటన చేసిన వారాహి వాహనం పైన ఈ దఫా ఎన్నికల్లోనూ ఆయన ప్రచారం చేయనున్నారు. వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని, పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు పార్టీ తాజాగా తెలిపింది. శక్తిపీఠం కొలువైన స్థలం శ్రీ పాదవల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. మరోవైపు టీడీపీ సైతం ప్రచార వ్యూహాలకు పదును పెడుతుంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభలతో ప్రజల్లోకి వెళ్లారు. నారా లోకేష్ యువగలం, చంద్రబాబు ప్రజాగలం సభలతో ప్రచారం నిర్వహించారు. ఇటీవల టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి నిర్వహించిన చిలకలూరిపేట ప్రజాగలం సభలో ప్రధాని మోడీ గారు పాల్గొన్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం నిజం గెలవాలి పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో భువనేశ్వరి మరింత పుంజుకునే అవకాశం ఉందని, ప్రచార బాధ్యతలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.